ఈ మధ్య కాలంలో క్షణికావేశంలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయో కూడా తెలీదు. కాకపోతే ఆ జరిగే గొడవలు కాస్త మనిషి చంపుకునే స్థాయికెళ్తుంది. రీసెంట్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసలు జరిగిన ఇన్సిడెంట్, పాల్వంచ నుంచి సజ్జా రవి అనే ఒక ఆయన వాళ్ళ బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వచ్చాడు. మన తెలంగాణలో ఫంక్షన్ అంటే ఖచ్చితంగా మందు, మార్బలం ఇవన్నీ హడావిడి అంతా ఉంటుంది. అయితే తాగిన తర్వాత రోడ్డు మీదకొచ్చినప్పుడు ఇతని బైకు ఇంకో బైకు తగిలింది. జస్ట్ గొడవలు చూడండి ఎక్కడ మొదలవుతాయి. మనకు రోడ్డు మీద కూడా సాధారణంగా బైకు, కారు, బైకు, కారు కుదుకున్నప్పుడు ఒక చిన్న గొడవ ఉంటది కదా! ఈ గొడవ ఏంటంటే ఈ గొడవలు మామూలుగానే ఉంటాయి. ఎందుకంటే రోడ్డు మీద ఆ టైంలో తాగకపోతే ఫుల్‌గా మద్యం సేవించిన తర్వాత ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. దాంతో పాటు నువ్వెంత అంటే నేనంత, నువ్వెంత నేనెంత అనే స్థాయిలో గొడవ పడడం, చెలరేగడం. ఆ బైక్‌కి సంబంధించినటువంటి కొన్ని టూల్స్, ఒక టూల్ కిట్ ఉంటే దాంట్లో కత్తులు, ఈ స్క్రూ డ్రైవర్లు ఇయన్నీ ఉంటే వాటితో పాటు ఇతన్ని విచక్షణ రహితంగా దాడి చేశారు గొడవ పడ్డవాళ్ళు. సో, ఈ సజ్జా రవిని హాస్పిటల్ తరలించినా కూడా లాభం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించడం కూడా జరిగింది. లాస్ట్ టైం కూడా ఇక్కడే భద్రాద్రి జిల్లాలోనే ఇలాగే తాగుబోతుల మధ్య ఒక గొడవైంది మనం మాట్లాడుకుంటే. ఇప్పుడు కూడా ఇదే. వైన్ షాప్ వెనకాలనో లేకపోతే ఇంకెక్కడనో మందు తాగిన తర్వాత ఏ చిన్న గొడవ అయినా సరే అది తారాస్థాయికి వెళ్తుంది. దాంట్లో వీళ్ళు కటార్లు బట్టి నరుక్కుంటున్నారు. అండ్ పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇతను పాల్వంచ నుంచి అక్కడ ఒక ఫంక్షన్‌కి వచ్చాడు. అంతే, జస్ట్ జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటి గొడవలు చాలా జరుగుతూ ఉన్నాయి. మనకు పార్కింగ్ విషయంలో కానీ, సెల్లార్ పార్కింగ్ దగ్గర రోడ్డు మీద వెళ్తుంటప్పుడు టర్నింగ్‌లో తగిలారని, లేకపోతే అంటే తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పులు జరిగితేనే మనల్ని మనుషులు అంటాం. లేకపోతే అందరూ దేవుళ్ళే ఇంకా చెప్పాలి అంటే. తెలిసి తెలియక కొన్ని తప్పులు ఉంటాయి. అంటే మన తప్పు కూడా ఉండదు దాంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి స్పీడ్‌గా వెళ్తున్నారు. ఆ కార్ అతనికి ముందు కుక్క అడ్డొచ్చింది. అతను సరిగ్గా ఆపుతాడు. నువ్వు వెనక నుంచి అదే స్పీడ్‌లో వచ్చావు కాబట్టి, అతను ఆపాడు కాబట్టి నువ్వు అతన్ని గుద్దాల్సి వస్తది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉంటది. కుక్క ఉంటే ఏమైంది? నువ్వు అలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు కదా! అని చెప్పి ఒక మాట మాట్లాడతారు. అదే టైంలో ఒకవేళ మనిషి తాగున్నాడు అనుకోండి, డిఫరెంట్‌గా ఉంటది. అందుకే తాగి రోడ్ల మీదకి వచ్చే వాళ్ళని మన సజ్జనార్ గారు ఏమన్నారంటే అదేంటిది టెర్రరిస్టులతో పోల్చాడు. నిజంగా వాళ్ళు రోడ్ టెర్రరిస్టులే. తాగి నువ్వు రోడ్డు మీదకి వచ్చినా నీ వల్ల వేరే వాడికి ప్రమాదం, వేరే వాడి వల్ల నీకు ప్రమాదమే 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవేశాలు లేనిపోని ఆవేశాలన్నీ ఊరికే వచ్చేస్తూ ఉంటాయి. ఏదో ఆ పని ఉన్నట్టుగా. మనకు మందు తాగితే చాలు మనిషి ఎటో వెళ్ళిపోతున్నాడు. తాగిన తర్వాత బండ్లు నడపకండి అసలు. మీరు ఫంక్షన్‌కి వెళ్ళండి, నష్టమేం లేదు. హ్యాపీగా తాగండి, పీకల దాకా తాగండి, అక్కడే చావండి. కాకపోతే ఏంటంటే కారు, బైకు లాంటివి ముట్టుకుంటే రోడ్డు మీద నువ్వు అవతలోడికి గుద్దినా, అవతలోడు నీకు గుద్దినా గొడవే. పైగా నువ్వు తాగున్నావని అవతలోడికి తెలిస్తే వాడు రెచ్చిపోతాడు. రెచ్చిపోయిన తర్వాత నువ్వో 2, 4 బూతులు మాట్లాడతావు. నీకు తెలియకుండానే నీ నోట్లోంచి బూతులు వస్తాయి. ఆ బూతులు కాస్త అవతలోడికి రోషాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసే లెవెల్‌లో ఉంటాయి. వాడు దాడి చేస్తాడు. ఆ గొడవల్లో నువ్వు దాడి చేస్తావు. కొంచెం అటు ఇటు అంటే గొడవ కాస్త పెద్దగా అయిందంటే మనిషిలో ప్రాణాలే పోతాయి. ఇదంతా కూడా తాగిన మైకంలో జరిగిపోతుంది. తాగిన మైకంలో మత్తు వదలాలే కానీ మనిషి ప్రాణాలు వదలకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు వైన్స్ దగ్గర తాగారు, ఇంటికెళ్ళాలి. మనకు చాలా బైక్ సర్వీసెస్ ఉన్నాయి. బుక్ ర్యాపిడో, లేకపోతే ఇంకేమైనా ఊబరో, వాటెవర్, ఓలానో, ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ ఏదో ప్రమోషన్ చేసినట్టుంది. సో అట్లా కాకుండా మనకు నచ్చినట్టు లేదు, బంధువుల ఇంటికి వెళ్తున్నాం లేదా బార్‌కి వెళ్తున్నాం, సేఫ్‌గా ఎవరు తాగలేదో వాళ్ళతో డ్రైవింగ్ చేయించండి, లేదా క్యాబుల్లో జావండి. అంతేగాని రోడ్డు మీదకొచ్చి నువ్వు ఎవడికో గుద్ది వాడిదే తప్పని నలుగురు అంటే తాగినోడికి నా తప్పేం లేదు అని ఒక కాన్ఫిడెంట్‌తో ఉంటాడనమాట. అదేంటో తెలియదు మత్తెక్కితే. ప్రపంచం మొత్తం తప్పే, వీడిది మాత్రం తప్పు ఉండదు. ఏ తప్పు లేదు, నేనే కరెక్ట్ అనే ఒక ఫీలింగ్. మనం తప్పు చేసినా అవతలోడి వల్ల మనకి ఏదైనా పొరపాటు జరిగినా సరే వీడే కింగ్. ఖచ్చితంగా గొడవ పడతారు. ఆ గొడవ కాస్త చూడండి, ఇప్పుడు దగ్గర ఏదుందో మనం మర్చిపోతున్నాం మనుషులం. ఈ మధ్యకాలం కొంచెం ఆవేశం వచ్చిందంటే పక్కన కత్తుందా, కట్టారుందా, స్కేల్ ఉందా,
మొన్న క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపారు బీరంగూడలో. అంటే ఏదున్నా సరే ఆవేశంలో మనుషుల్ని గట్టిగా కొట్టడం, బాధ పెట్టడం, ఆ కొట్టడం కూడా నువ్వు ఎక్కడ తల మీదో ఎక్కడో ఇక్కడెక్కడో గుండెల్లోనో కొట్టడం, మనుషులు ప్రాణాలు పోవడం, ఇది జరుగుతూ ఉంది. సో వీలైనంత వరకు రోడ్ టెర్రరిస్టులు అవ్వకండి. తాగండి, నష్టమేం లేదు. ఇంట్లో తాగండి, ఇంట్లోనే పడుకోండి. తాగిన తర్వాత బండ్లు నడుపుకుంటే నీకు ప్రమాదమే. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో రోడ్ల మీద పోలీసులు ఆ టైంకి ఉండరు, కానీ నీకు ప్రమాదమే, నీ వల్ల అవతలోడికి కూడా ప్రమాదమే. థ్యాంక్ యూ సో మచ్.